అంటే జానారెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మాత్రమే ఆయనకు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంటే ఇద్దరు తనయులు కలిసి పోస్టులు కబ్జా చేసిరా, నాన్నగారిని పక్కన పెట్టినట్ట. మంచి క్వశ్చన్. యాక్చువల్లీ జానారెడ్డి గారు జనరల్గా కూడా ఈసారి పోటీ చేయాలా వద్దనే దాంట్లో ఉండే. తర్వాత ఆయన ప్రత్యక్షంగా పోటీ చేసే రాజకీయాలకి ఇంకా దూరంగా ఉండాలని పోయినసారి బై ఎలక్షన్ ఏదైతే అయిందో అప్పుడు డిసైడ్ చేసుకుని ఆ రోజే ఆయన ప్రకటించింది. ఆయన ఈ రోజు ప్రకటించింది కాదు అది. ఆ రోజే ఆయన బై ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇక పార్టీలో ఉంటా, పార్టీ కార్యక్రమంలో పనిచేస్తా, పార్టీకి ఎంత, కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలక్టోరల్ పాలిటిక్స్కి దూరంగా ఉంటాను ఆ రోజే ఆయన ప్రకటించేయడం జరిగింది. కాబట్టి ఆయన తీసుకున్నాం. మేము కూడా యాక్చువల్లీ ఫోర్స్ చేసినాం ఈసారి కూడా. ఎమ్మెల్యేకి కూడా మేము చేయమని చెప్పినాము, ఎంపీకి కూడా చేయమని చెప్పినాం. ఆయన అక్కర్లేదు, నేను మంచిగా ఉంటా, నాకు ఏమన్నా పదవి బాధ్యత అనే దానికి నేను దూరం కాదు, ఓన్లీ ఎలక్టోరల్ దీనికే దూరము. ఇప్పుడున్న దీంట్లో వీళ్ళు గబ్బు చేసి పెట్టినరు రాజకీయంగా. ఎలక్షన్లలో బై ఎలక్షన్లలో చూసినాం కదా ఎట్లా చేసిండ్రు, ప్రజలందరినీ చెడగొట్టేసిండ్రు, ఇది చేసిండ్రు. నా బాధ్యతగా నేను ఏం చేయాలో సొసైటీకి చేసుకుంటూనే పోతా, కానీ ఎలక్టోరల్ దానికి దూరం ఉంటా అనే డెసిషన్ ఆయన తీసుకున్నారు కాబట్టి ఎలక్షన్స్ దూరంగా ఉన్నారు. ఈవెన్ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కూడా నేను ఆయన్ని ఎంతో పోటీ చేయమని, మీరు చేయండి ఎంపీ, అది అక్కర్లేదు, అంత అవసరమైతే నేను మళ్ళీ చేస్తే లేకపోలేదు, మీరు ఉండాలి అని నేను చేయటం జరిగింది. ఆయన అక్కర్లేదు, నేను దాంట్లో కుర్చీలో కూర్చుంటున్నాయి కాదు, నేను కూర్చోకుండా కూడా ఏమైనా ఎంతైనా చేయగలను. చాలా మంది ఊహించుకోలేకపోతున్నారు, ఎందుకంటే 83 నుంచి చూసుకుంటూ వస్తే నేను కూడా ఊహించుకోలేకపోతున్నా. అదే కదా, అధికారంలోనే ఉన్నారు, లేదంటే ప్రతిపక్షంలోనే ఉన్నారు, కానీ శాసనసభలో ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ టైంలో ప్రభుత్వంలో లేరు ఆయన అన్నది ఒక లోటు కనిపిస్తుంది. కరెక్టే, కానీ అందరికీ కూడా ఆయన కూడా అవకాశం ఇవ్వదలుచుకున్నారు. ఇంకా నేను చెప్పినట్టు ఎలక్టోరల్ దీనికి ఆయన వద్దనుకున్నాను. ఈవెన్ మొన్న ఎంపీ ఎలక్షన్ దానప్పుడు నేను కూడా ఎంతో ఫోర్స్ చేసిన మీరే పోటీ చేయాలని. బట్ ఆయన ఎలక్టోరల్ ఐ విల్ నాట్ అనే, రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఏది అనేది ఆయన ఆయుధులు లేదు. నా బాధ్యతని నేను జనాలకు చేసేది, నేను జనాలకు ఏదో ఇవే చేద్దామని నేను రాజకీయాల్లోకి రాలేక వచ్చిన తర్వాత ఈ పదవులన్నీ చేసిన. కానీ ఇట్లనే ఐ విల్ కంటిన్యూ టు డూ సంథింగ్ అని ఉన్నారు. మొన్ననే ఆయన చెప్తా ఉండే ఒక ఇంటర్వ్యూలో, లేకపోతే మేము కూర్చున్నప్పుడు చెప్తుండే, మండలానికి ఒక ఊరిని ఎంచుకుంటా దత్తతలాగా తీసుకొని దాంట్లో ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించి కానీ పరిపాలనకు సంబంధించి కానీ ఒక మోడల్ లాగా, ఒక సమాజానికి ఒక ఎన్జిఓ ఆల్మోస్ట్ లైక్ ఓకే, ఒక్కొక్క విలేజ్ చూస్ చేసుకొని దాంట్లో నేను తీసుకొచ్చే చేంజెస్ ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ ఇంకో దగ్గర కూడా ఇది కావాలి అన్నట్టు ఆ తీరుగా ఆయన ప్రణాళిక చేసుకుంటున్నారు. ఆయన పబ్లిక్ నుంచి ఇవే కాదు, ఓన్లీ ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి మాత్రమే అవే. సో ఎస్, హీ వాంట్స్ టు ప్రూవ్ ఎ పాయింట్. ఒక మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తాం కదా, సో అట్లా మండలానికి ఒక విలేజ్ని చూస్ చేసుకొని దాంట్లో ఈ విధంగా అన్ని చేయదలుచుకున్నారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు అంటే బేడ్లో మొత్తం జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇక త్రిముఖ పోటీ జరుగుతుంది అన్నది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఏమో మాది వార్ వన్ సైడ్ అంటుంది. యాజ్ ఏ క్యాండిడేట్ గా మీకేమనిపిస్తుంది? నిజంగా ఇక్కడ మీకు ఏ పార్టీ? పార్టీలు ఉన్నాయి కాబట్టి చెప్పడానికి పోటీ త్రిముఖమే, కానీ కాంగ్రెస్ విజయం భారీగా ఉండబోతుంది. కాంగ్రెస్ విజయం చాలా మంచిగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రజలు మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓట్లేసి గెలిపించిందో మీకు తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మంచిగా చేసింది తప్ప చెడు చేయలేదు ప్రజలలో వ్యతిరేకత రావడానికి. కాబట్టి మాకు ఆబ్వియస్గా ముందున్న రిజల్ట్ అంతకంటే మెరుగ్గానే అవుతుంది తప్ప అంతకంటే తక్కువ అయ్యే ఛాన్స్ ఏమాత్రం లేదు. సో గెలిచిపోయామన్న ధీమా కనిపిస్తుంది మీలో. ఇప్పుడు పోటీ చేసే ప్రతి అభ్యర్థి అంటే మీరు అంటే ఆ ధీమాతోనే ఉండాలి కూడా మనం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్ కూడా మాత్రం ఆ ధీమాతోనే ఉండాలి, ఆ ధీమాతోనే పోటీ చేస్తారు, ఆ ధీమాతోనే ఉండాలి. సో నేను అనేది ఏ పార్టీతో మీకు గట్టి పోటీ ఉందనుకుంటున్నారు? గట్టి పోటీ ఏ పార్టీతో లేదు ఉన్నమాట. లేదు. ఇప్పుడున్న ఈరోజు జరిగే ఈ 2024 ఎంపీ ఎన్నికల్లో గట్టి పోటీ నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఏ పార్టీతోనే లేదు. ఓకే, ఉండదు. ఎప్పుడు ఇట్లాంటివి నేను చెప్పను, కానీ ఈ ఎలక్షన్లలో జరుగుతున్న విషయం చెప్తున్నా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు, మీరు మరి కెమెరాలలో చెప్పొచ్చో లేదో, బయట ఉన్న పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. కాబట్టి సో మీకు చాలా ఫార్ అవేలో ఉంటారు అన్నది మీ ఫీలింగ్. అభ్యర్థులు ఇద్దరు కూడా మంచి వాళ్ళు. సైదిరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసిండు, కృష్ణారెడ్డి గారు కూడా వారి బ్రదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు కూడా నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్నారు, మునుగోడు ఎలక్షన్స్ బాధ్యత చూసుకున్నారు. కానీ 5 నెలల్లోనే వారు ఏంటంటే ఇదే బీఆర్ఎస్కి బయట ఉన్న పరిస్థితులు ఏందో మీకు తెలుసు. బీజేపీకి నల్గొండలో స్థానం లేదు, తెలంగాణలోనే స్థానం తక్కువ, దాంట్లో మన ప్రాంతంలో అసలు స్థానం చాలా తక్కువ. కాబట్టి
పోటీ లేదు.